హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ జీవికైనా సరే అమ్మ అనేది ఒక విడదీయరాని ఒక అనుభూతి, ఒక ఎమోషన్. మనుషులకే కాదు, ఏ జంతుజాలానికైనా సరే ఇదొక అద్భుతమైన ఒక అనుభూతి. దురదృష్టవశాత్తు ఇలాంటి అనుభూతికి కొంతమంది పిల్లలు దూరం అవుతూ ఉంటారు. భారతదేశం మొత్తం మీద ఇలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని కూడా చేరదీసి వాళ్లకు ఒక ఇంటిని అందించి అమ్మ ప్రేమను అందిస్తూ ఆ పిల్లల అభివృద్ధికి తోడ్పడుతోంది ఒక స్వచ్ఛంద సంస్థ. అదే రెయిన్బో హోమ్స్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి సీనియర్ మేనేజర్గా ఉన్న శ్రీలత గారు ఈరోజు మన ఈ ఎపిసోడ్కి విశిష్ట అతిథిగా విచ్చేశారు. లెట్స్ వెల్కమ్ శ్రీలత గారు. హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. రెయిన్బో హోమ్ ప్రోగ్రామ్ కదండి, నియర్లీ 15 years నుంచి మీరు సర్వీస్లో ఉన్నట్లున్నారు. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తారా ఒకసారి? రెయిన్బో హోమ్స్ ప్రోగ్రామ్ అనేది మేము నేషనల్ లెవెల్లో ఒక 10 మేజర్ మెట్రో సిటీస్లో వర్క్ చేస్తున్నామండి. ఇది వీధి బాలలు, అంటే స్ట్రీట్ మీద మనము వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాము కదా, బెగ్గింగ్లో ఉన్న పిల్లలు, తర్వాత ర్యాక్ పికింగ్ చేస్తూ ఉంటారు, అమ్మ నాన్న పోషణ సరిగా లేక, ఆదరణ లేక ఉన్నటువంటి ఇలాంటి పిల్లల్ని మేము, అంటే పిల్లలు రోడ్డు మీద ఉండటం అనేది అది మంచి ఇది కాదండి. ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు రకరకాల సమస్యలు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. సరైన రక్షణ ఉండదు అనేది ఒకటి, ర్యాక్ పికింగ్ చేస్తూ యాంటీ సోషల్ కింద కన్వర్ట్ అవ్వడం ఒకటి కావచ్చు. అవునండి, సమాజానికి మంచిది కాదు, అది మన బాధ్యత కూడా అందరినీ చూసుకోవడం అన్నట్లుగా. అవును. అలాంటి వారిని మేము రెయిన్బో హోమ్స్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి అన్ని సదుపాయాలని, అంటే వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయించటము, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ అండి, గవర్నమెంట్ స్కూల్స్కే మేము పంపిస్తాము. అయితే రెయిన్బో హోమ్స్ ప్రోగ్రాము ఒక్కసారి చైల్డ్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అలాంటి అంటే ఎంగేజ్మెంట్ కాదు. ఆ పిల్లలు వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు కూడా మేము వారితో ఉండి, వారు ఒక జాబ్లో, సరైన జాబ్లో వాళ్ళు, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడేంత వరకు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక పేరెంట్ లాగా, అవును, అమ్మా నాన్నలాగా మీరు బిహేవ్ చేసి మీ హోమ్ తరపు నుంచి వాళ్ళకు ఒక ఇంటిని ఇస్తున్నారు. అవునండి. ఎంతమంది ఉంటారండి ఇప్పుడు మొత్తం? మీరు ఇప్పుడు 10 మెట్రో సిటీస్ అన్నారు ఇది వరకు ఒకసారి. అవును. హైదరాబాద్ లో ఎంతమంది ఉంటారండి అలాగా? హైదరాబాద్ లో మాకు ఒక 10 హోమ్స్ ఉన్నాయండి. మా దగ్గర ఒక 1400 చిల్డ్రన్ ఉన్నారండి. మొత్తం మన 10 సిటీస్ కలుపుకొని ఇప్పుడు మేము ఒక 5000 చిల్డ్రన్ని, మేము దాదాపుగా 5000 కన్నా ఎక్కువ మందే మా ఆదరణలో ఉన్నారు రెయిన్బో హోమ్స్. నిజానికి లెక్కల ప్రకారం చూస్తే అది చాలా తక్కువే కావచ్చు, బట్ స్టిల్ మీరు చేస్తున్నది మాత్రం ఒక బృహత్ కార్యక్రమమే అని చెప్పాలి. అవునండి. బట్ ఎనీవే, వీటి గురించి, అంటే వాళ్ళ సంస్థ గురించి తెలుసుకుందాం. అదే విధంగానే ఈ హెవీ వెయిట్ నుంచి లైట్ వెయిటెడ్గా ఇంకా అక్కడ సక్సెస్ స్టోరీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి, ఇట్లాంటివి కూడా తెలుసుకుందాం. వాటితో పాటు మనము మాతృదినోత్సవం కూడా ఒక పండగ వాతావరణమే కాబట్టి మంచి స్వీట్ కూడా తయారు చేసుకుందాం. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న ఈ స్వీట్ ఏంటంటే ట్యాంగీ కోఫ్తా విత్ రబ్డీ. ట్యాంగీ కోఫ్తా విత్ రబ్డీ, ఈ డిష్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇది డ్రై ఫ్రూట్ మిశ్రమం. ఇందులో ఏంటంటే 5 రకాల డ్రై ఫ్రూట్స్, దాంతోపాటుగానే ట్యాంగీనెస్ కోసం పచ్చి మామిడి తురుము కలిపి పెట్టుకున్నాం అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా తర్వాత చెప్తాను. ఆ మిశ్రమం, దాంతోపాటు ఇది డౌ. ఇందులో పన్నీరు, కోవా, ఇంకా కొద్దిగా మైదా పిండి వేసి కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఒక మెత్తటి డౌ లాగా రెడీ చేసుకున్నాం అనమాట ఇది. అలాగే రబ్డీ కోసం పాలు, గార్నిషింగ్ కోసం పిస్తా, టేస్ట్ కోసం అంటే ఫ్లేవర్ కోసం ఇలాచీ, అలాగే రబ్డీ కోసం కొద్దిగా కోవా, ఇంకా పంచదార. ఇవి ఇంగ్రీడియంట్స్. రైట్ మ్యామ్, మీరు ఇప్పుడు దాదాపుగా ఒక 5000 మందిని చూస్తూ ఉన్నారని చెప్పి అన్నారు. యూజువల్లీ మీరు ఈ కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది? పిల్లలు మీ దగ్గరికి ఎలా వస్తారు? వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటారు మీరు? మాకు సోషల్ మొబిలైజర్స్ అని ఒక టీమ్ మెంబర్స్ ఉంటారండి. సోషల్ మొబిలైజర్స్ అంటే వెళ్ళి సిటీలో ఏ ఏరియాస్లో
ఈ పిల్లలు ఉంటారు, అంటే ఆదరణ లేని పిల్లలు ఉంటారు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మనము సిడబ్ల్యూసి దగ్గర ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ప్రొడ్యూస్ చేసి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఒకటి రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ తయారు చేసుకొని వాళ్ళకి ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ పిల్లల్ని ఈ హోమ్లో అడ్మిషన్ కోసం అని పంపిస్తారు. రైట్. అండ్ ఫస్ట్ ఇది కూడా చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికోసం రబడీ రెడీ చేసుకుందాం అండి. మీ చేతులతో పొయ్యి వెలిగించండి చాలు. ప్యాన్ పెట్టుకొని ఇందులో పాలు వేసుకుంటున్నా. దాంతోపాటు పంచదార. సింపుల్గా అయిపోతుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ కొద్దిగా అలా చించి వేసుకోవచ్చు. లేదు మీకు కాస్త ఎక్కువ స్ట్రాంగ్గా కావాలి అనిపించినట్లయితే మాత్రం ఈ షుగర్తో పాటు మిక్సీ పట్టేసుకున్నట్లయితే పొడి ఇలాచీ అంతా కూడా బ్లెండ్ అయిపోతుంది, దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లల్ని ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా వదులుకోవడానికి ఇష్టపడరు. నిజంగానే లేని పిల్లలైనా కూడా సరే వెళ్ళి మీరు అడిగినప్పుడు, మీకు సంబంధించిన వాలంటీర్స్ వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు మనం వెళ్ళగానే వాళ్ళతో మాట్లాడగానే పంపించరండి వెంటనే. అయితే మనం వాళ్ళతో ఒక పరిచయం అనేది పెంచుకొని ర్యాపో పెంచుకొని పిల్లలు స్ట్రీట్ మీద ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎందుకు వాళ్ళు ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉండాలి అనేది పిల్లలకి చెప్తాము, అలాగే తల్లిదండ్రులకు కూడా చెప్తాము. తర్వాత ఆల్రెడీ మా హోమ్స్ రన్ అవుతున్నాయి, అక్కడికి తీసుకొచ్చి కూడా చూపించి అట్లా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకురామండి. వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటేనే మేము వస్తామని అప్పుడు వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా రిపోర్ట్ లాగా తయారు చేసి దాన్ని అధికారులకి సమర్పించి వాళ్ళ ద్వారానే ఈ అడ్మిషన్ పేరెంట్స్ కన్సెంట్ తోటే మేము అడ్మిషన్ అనేది తీసుకుంటామండి. ఓకే. చదువుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి చదువు సరిగ్గా అబ్బకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేతి వృత్తులు లాంటివి ఇట్లాంటివి ఏమైనా నేర్పించి వాళ్ళని సెటిల్ చేసే ప్రోగ్రామ్ ఏమైనా ఉందండి? అవునండి, ఉంది అది కూడా. అయితే ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఇప్పుడు మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము అప్ టు 8th స్టాండర్డ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనమాట. సో అది ఆ పిల్లలకి అది అందేలాగా, తర్వాత మేమేంటంటే అట్లీస్ట్ 11th 12th వరకు కూడా ఈ పిల్లలు మెయిన్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఒక 50 మంది పిల్లలు ఒక హోమ్లో ఉన్నారంటే ప్రతి ఒక్క చైల్డ్కి కూడా వాళ్ళ ఇష్టాలు ఏంటి, ఏ కెరీర్లో వెళ్ళాలనుకుంటున్నారు, దాని ప్రకారమే మేము వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి, స్పోకెన్ ఇంగ్లీషు, తర్వాత ఈవెన్ కంప్యూటర్ స్కిల్స్, తర్వాత కెరీర్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయన్నమాట ఆఫ్టర్ 10th 12th. సో 10th తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నా ఇష్టాలు ఏంటి, తర్వాత నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి, నేను ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నేను మేము గైడెన్స్ ఇస్తాం అనమాట. ఒక్కొక్క చైల్డ్కి మాకు కొంతమంది మెంటర్స్ అని ఉంటారనమాట. వాళ్ళు ఆ చైల్డ్తో ఎంగేజ్ అయ్యి ఆ చైల్డ్కి కావాల్సినటువంటి సపోర్ట్ని అందిస్తారు. దాని ప్రకారమే మేము హయ్యర్ ఎడ్యుకేషన్లో రకరకాల కోర్సెస్లో జాయిన్ చేపిస్తాం అనమాట. నైస్ అండి. ఇది కోవా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. పకడ్బందీగా ప్లాన్ చేసి ఒక ఇంటిని, అది కూడా సిస్టమాటిక్ హౌస్ని డెవలప్ చేస్తున్నట్టున్నారు మీరు. అంటే ఇల్లు పక్కా ఇల్లు లాగా ఉండాలి అన్నట్లుగా కేర్ తీసుకొని. అయితే వంట చేస్తున్నాం కాబట్టి ఇంకోటి గుర్తొచ్చింది, వంటలు ఏం చేస్తుంటారండి హోమ్లో? ఎటువంటి భోజనాలు పెడుతుంటారు పిల్లలకి? ఏ విధంగా ఉంటుంది మెన్యూ, డైట్? మా హోమ్లో మెనూ ఉంటుందండి. అయితే ఆ మెనూ పిల్లలే తయారు చేసుకుంటారండి. అంటే పిల్లలందరూ ఒక బాలసభలో కూర్చుంటారు. బాలసభ అంటే పిల్లలు, ఆ హోమ్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఒక దగ్గర కూడి ఆ హోమ్ కి సంబంధించిన విషయాలన్నీ ఒకసారి జరుగుతుంది అంటారు. ప్రతిరోజు జరుగుతుందండి, ఈవినింగ్ జరుగుతుంది. అయితే
ఈ మెనూకి సంబంధించి మాత్రం 3 monthsకి ఒకసారి స్పెషల్ బాలసభ ఓన్లీ మెనూ గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళు కూర్చుంటారు. సీజనల్ ఫ్రూట్స్ ఏముంటాయి, సీజనల్ వెజిటేబుల్స్ ఏముంటాయి, తర్వాత పిల్లలకి ఏది ఇష్టమో దానితో పాటుగా మేము పిల్లలకి మధ్య మధ్యలో ఓరియంటేషన్స్ ఇస్తాము. అంటే ఇప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ అనేది ఇస్తామన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెనూని తయారు చేసేటప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వెజిటేబుల్స్ని మేము పెట్టుకోవాలి, ఏ ఫ్రూట్స్ని పెట్టుకోవాలి అనేది వాళ్ళు మెనూ తయారు చేస్తారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత కంపల్సరీ మిల్క్ ప్రతి చైల్డ్కి ప్రతిరోజు మిల్క్ ఉంటుంది, తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, మళ్ళీ డిన్నర్ కూడా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు స్పెషల్ అకేషన్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, తర్వాత లేదంటే బర్త్డేస్ ఉంటాయి, అలాంటి టైంలో స్పెషల్ ఫుడ్ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత వీక్లీ థ్రైస్ ఎగ్స్ అనేది ఉంటుంది. సండే రోజు చికెన్ ఇట్లాంటివి కూడా, స్వీట్ ఇలా మీరు ఇప్పుడు స్వీట్ చేస్తున్నారు కదా, ఇలాంటి స్వీట్ అట్లా అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మంత్లీ 1 day బర్త్డే రోజుగా ఉంటుంది అనమాట. సో అందరి బర్త్డేస్ ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా పిల్లలే డిసైడ్ చేస్తారు ఏ డేన చేయాలి అనేది. సో ఆ రోజు కూడా స్పెషల్ వంటలు అట్లాగా ఉంటాయి అన్నమాట. ఈ సాస్ రెడీ అయిపోయిందండి. ఓకే, ఇది కట్టేసుకుందాం, మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. అలాగే. ఓకే, అన్నట్టు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని సరిగా పౌష్టికాహారం లేక ఆహారం విషయంలో కావచ్చు, లేకపోతే మెంటల్గా కానీ హెల్త్ వైజ్గా కానీ దానికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? అవసరం పడుతూ ఉంటుంది అట్లాగా? పడుతుందండి. ఇందాక చెప్పాను కదా మీకు ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ అది చేస్తాము పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అని. అయితే మేము దాంతో పాటుగా న్యూట్రిషియస్ వాళ్ళ లెవెల్ తెలుసుకోవటం కోసం ఆ అసెస్మెంట్ కూడా చేస్తామండి. అప్పుడు మాకు తెలుస్తుంది అంటే ఏజ్ అప్రోప్రియేట్ వెయిట్ హైట్ ఉన్నారా లేదా అనేది. అప్పుడు ఆ పిల్లలు ఎవరైతే అండర్ నరిష్డ్ ఉన్నారో ఆ పిల్లలకి మేము స్పెషల్ ఫుడ్ అనేది, స్పెషల్ డైట్ అనేది ఒకటి డిజైన్ చేస్తాము. మాకు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ అట్లాగా మాకు సలహా ఇస్తూ ఉంటారు. మంత్లీ ట్వైజ్ మళ్ళీ హైట్ వెయిట్ అంతా కూడా చెక్ చేస్తూ మానిటర్ చేస్తాం అనమాట. నైస్ అండి. ఇది కూడా స్టార్ట్ చేసుకుందాం. ఇదేం లేదు, జస్ట్ ఈ విధంగా రౌండ్గా చేసుకొని కొంచెం ఫ్లాట్ చేసి దీంట్లో ఈ మిశ్రమం పెట్టుకోవాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. పిస్తా ఉంది, జీడిపప్పు ఉంది, దాంతోపాటు ఖర్జూరం ఉంది. మంచి న్యూట్రిషన్ అండి ఇది కూడా. చాలా న్యూట్రిషియస్ ఫుడ్. పన్నీరు ఇవన్నీ కూడా కాస్త అంటే ఎడిబుల్ ఫ్యాట్స్, మంచి ఫ్యాట్సే కదా, కొద్దిగా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకుంటాం. ఇలా చేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేయాలి. సరే, ఒకటి చేశాను, మిగిలినవి చేద్దాం. ఈలోపు మేడం దగ్గర నుంచినే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సక్సెస్ స్టోరీస్. ఇంత మీరు కష్టపడ్డ తర్వాత వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవుతున్నారు, నెక్స్ట్ జనరేషన్స్ని వాళ్ళు ఎలా స్టెబిలైజ్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అన్నీ మీరు చేసేది కూడా అందుకోసమే కాబట్టి. అలాంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి మీకు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లోనే 4 పిల్లలకి గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందండి. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. అలాగే ఒక చైల్డ్కి ఏఎన్ఎం జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ అగైన్. తనకి స్టార్టింగ్ సాలరీ 50,000 అనమాట. ఇంకా చాలామంది పిల్లలు హెల్త్ సెక్టర్లో ఉన్నారు, బెడ్ అటెండెంట్స్గా, తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గా ఉన్నారు. అలాగే ఒక చైల్డ్ వేరే కల్కట్టా సిటీ నుంచి ఇండిగోలో మాకు ఎయిర్ హోస్టెస్గా చేస్తుంది. ఇంకా ఒక చైల్డ్ లాస్ట్ ఇయరే యుఎస్ వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుంది. తను వెళ్ళటానికి ఒక స్పాన్సరర్ సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళటానికి మాత్రమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాప ఒక జాబ్, పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యింది. తనకి నెలకి ఒక 3.5 lakhs వరకు ఎర్న్ చేసుకుంటూ ఈవెన్ ఫస్ట్ సెమిస్టర్ ఆన్ హర్ ఓన్. తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో తనకి 4 out of 4 గ్రేడ్ పాయింట్స్ కూడా వచ్చాయండి. నిజానికి చెప్పాలంటే నిజంగా అమెరికన్ ఫ్యామిలీస్ లో కూడా ఆ సక్సెస్ సాధించిన
సాధించడం కొద్దిగా కష్టమే కావచ్చు, అవునండి. బట్ మీరు ఒక ఇంటిని క్రియేట్ చేసి ఆ ఇంటి ద్వారా తీసుకొస్తున్నారు. అవునండి, ఒక పట్టుదల అనేది ఈ పిల్లల్లో ఉంటుందండి. మేము పైకి రావాలి, కష్టపడాలి, తర్వాత మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు అనేది ఉంటుంది. దానివల్లనే చాలా అంటే పిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి న్యాచురల్ టాలెంట్స్ ఎన్నో ఉంటాయి. జస్ట్ మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి అంత. ఇందాక కోఫ్తాలు చెప్పాను కదా, అట్లా మొత్తం రెడీ చేసేసుకొని వీటిని వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మీకు తెలియకుండా స్టవ్ వెలిగించి నూనె వేడి చేసేసుకున్నాం. మీ పిల్లలు వంటలు కూడా చేస్తుంటారండి? చేస్తారండి. అంటే మాకు సమ్మర్ క్యాంప్స్ అని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్ టైంలో మేము లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్లో భాగంగా కొంతమంది ట్రైనర్స్ని తీసుకొచ్చి వంట రకరకాల కొన్ని వంట ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి అందులో కూడా రావాలి కదండి స్కిల్. సో అవి నేర్పిస్తూ ఉంటాము. బేకింగ్ అది కూడా నేర్చుకుంటూ ఉంటారు. అది నేను ఇంకోటి విన్నాను, మీకు ఇది అక్కా చెల్లెళ్ళు ఇట్లా కూడా ఒక వ్యవస్థ లాగా మెయింటైన్ చేసి ఒక ఇంట్లో లాగానే చెల్లి, అక్క, పెద్దక్క ఈ విధంగా. అవునండి. అదేంటి ఆ కాన్సెప్ట్ ఏంటి మీది? మాకు సిస్టర్స్ కమిటీస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో భాగంగా ఒక చిన్న ప్రైమరీ ఏజ్ గ్రూప్ చైల్డ్, తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్ చైల్డ్, అలాగే పెద్ద చైల్డ్ అనమాట. 14 ఇయర్స్ అట్లా 13 ఇయర్స్ ఉన్న చైల్డ్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కమిటీ, సిస్టర్స్ కమిటీ అంటారు. వాళ్ళు ఆ సిస్టర్స్ వాళ్ళలో మధ్యలో వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చిన్న సిస్టర్కి ఏమన్నా ఒకవేళ హెల్త్ బాగోపోయినా, లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు జడలు వేయాలి, అందుకనే అట్లా ఉంచుతాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెద్ద సిస్టర్ వెళ్ళిపోతుంది కదా, 18 ఇయర్స్ వచ్చిన తర్వాత హోమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. మధ్యలో సిస్టర్ అప్పుడు పెద్దగా అవుతారు అనమాట, ఇంకొకళ్ళే యాడ్ అవుతూ ఉంటారు. సో అట్లా ఈ సైకిల్ కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్యలో కూడా బంధాలు పెరుగుతాయి. వాళ్ళు హోమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అది సిస్టర్స్ గ్రూప్ కాన్సెప్ట్ అండి. ఇది రెడీ అయిపోయింది, చూస్తున్నాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అలా కుక్ చేసుకొని తర్వాత ఈ రబడీలో వేసి సాతే చేసుకుంటాం, అంటే ఫ్రై కలుపుకుంటాము. ఈ అవుటర్ షెల్ ఏదైతే ఉందో దీనికి సాల్ట్ కానీ షుగర్ కానీ ఉండదు, జస్ట్ సాస్తో వచ్చే ఆ స్వీట్నెస్సే టచ్ అవుతుంది. ఇలాంటి కిడ్స్ మీ దగ్గర వచ్చి నేర్చుకొని చదువుకొని వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ హోమ్కి రిటర్న్ వచ్చి పిల్లలతో మాట్లాడడం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ పెద్ద పిల్లల్ని ఒక ఆలమ్నై, రెయిన్బో హోమ్స్ ఆలమ్నై నెట్వర్క్ లాగా మేము ప్రతి సిటీలో చేస్తున్నాం అనమాట. వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి అసలు వాళ్ళు ఎలాంటి ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు అవి మాట్లాడుకోవటము, తర్వాత వాళ్ళకున్న లైఫ్లో ఛాలెంజెస్ బయటకు వెళ్ళిన తర్వాత అవి కూడా మాట్లాడుకోవటము, తర్వాత మళ్ళీ హోమ్కి వచ్చి వాళ్ళు రోల్ మోడల్స్ లాగా, సో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని హోమ్లో ఉన్న పిల్లలకి షేర్ చేసుకోవడం ద్వారా ఈ పిల్లలు కూడా మోటివేట్ అవుతారు కదా. సో అట్లా వచ్చి మీట్ అవుతూ ఉంటారనమాట. ఆ హోమ్కి కొంత వాళ్ళ అంటే డొనేషన్ కూడా ఇచ్చి వాళ్ళ వంతుగా సపోర్ట్ చేయటం అనేది కూడా జరుగుతుందండి. ఫండ్స్ అది ఓకేనా అండి, మీకు బాగానే వస్తుంటాయి, పర్వాలేదా? లేకపోతే ఫండ్స్ అనేది ఛాలెంజెస్ ఉన్నాయండి చాలా. ఒకవేళ ఫండ్స్ తక్కువ ఉన్నా సరే మేము మినిమల్ ఫెసిలిటీస్ తోటి హోమ్ని అయితే రన్ చేస్తాము. తర్వాత ఫెసిలిటీస్ని వాళ్ళకి అందించేలా చేస్తాము. ఈ ఫండ్ రైజింగ్ అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మేము ఆ ప్రోగ్రామ్స్ని కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. నైస్ మా, చక్కటి స్వీట్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇది కూడా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. బాగుంది కదండి చూడడానికి? చాలా బాగుందండి. టేస్టింగ్ టైం. ఈ సాస్ కలుపుకొని తినాలి, ఎందుకంటే ఈ పైన దాంట్లో స్వీట్ ఉండదు కదా, అవును. అందుకని బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మీ హోమ్స్లో
యూజువల్లీ వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి ఇట్లా ఎంటర్టైన్మెంట్ లాగా ఈవినింగ్ టైం ఇట్లా ఎవరైనా అలో చేస్తూ ఉంటారా మీరు? ఎవరైనా రావాలంటే మాకు చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఎందుకంటే మేము ఈ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆ పాలసీ కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి కదా. మనము కొత్త వాళ్ళని పిల్లలకి అట్లాగా ఎలో చేయలేము. సో ఆ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి అంగీకారం అయితే వాళ్ళ సంతకం తీసుకొని అప్పుడు ఆ పిల్లలతో ఇంటరాక్షన్ అంటే గ్రూప్ లాగా అన్నమాట, అప్పుడు చేయొచ్చు. టేస్ట్ చూడండి. చాలా బాగుందండి, కదా, మైల్డ్గా, సర్ప్రైజింగ్లీ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. మైల్డ్గా, మరీ ఎక్కువ స్వీట్ లేకుండా. ఇందాక మాట్లాడుతూ 18 years తర్వాత హోమ్ నుంచి బయటికి వెళ్తారన్నారు కదా, అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారు? అప్పటికి ఇంకా కెరీర్లో ఏది సెటిల్ అవ్వలేదు అనుకోండి, అవి అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి యూజువల్లీ. వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? రెయిన్బో హోమ్స్ ప్రోగ్రాము 3 మెయిన్ థీమ్స్గా ఉంటుందండి. ఒకటి పిల్లలతో రెసిడెన్షియల్ కేర్ ప్రోగ్రాము, సెకండ్ది ఫ్యామిలీ బేస్డ్ కేర్ ప్రోగ్రామ్ అనమాట. ఇంకొకటి 18+ yearsకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు అంటే వాళ్ళు అడల్ట్స్ అయిపోతారు కదా, హోమ్స్లో ఉండటానికి అవకాశం లేదు, వాళ్ళకి జూనియర్ జస్టిస్ ప్రకారం ఉండకూడదు. అవును, కొంతమంది పిల్లలకి ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు అనమాట. ఇంకా పేరెంట్స్ ఉండకపోవచ్చు, లేదంటే ఉన్నా సరే సిచ్యువేషన్ బాగోలేదు ఇంటి దగ్గర. అలాంటి పిల్లలు కాలేజ్లో ఉన్న హాస్టల్లోనే జాయిన్ అవుతారు, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము. అలాగే ఒక 4-5 పిల్లలు ఎక్కడైతే హాస్టల్స్ లేవో అప్పుడు 4-5 పిల్లలు వచ్చి ఒక గ్రూప్ లివింగ్ లాగా ఒక రెంట్కి తీసుకొని ప్లేస్ అక్కడ ఉంటూ ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తాం అనమాట. ఒక 23 years వరకు మేము రెగ్యులర్ సపోర్ట్ ఇస్తామండి. 23 years లోపల ఈ పిల్లలు సెటిల్ అవ్వాలనేది మా యొక్క ఉద్దేశం అనమాట, ధ్యేయం. రైట్ మ్యామ్, ఆల్ ది బెస్ట్ అండి. చాలా అద్భుతంగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే తల్లి లేని వాళ్లకు ఒక తల్లిలాగా హోమ్ క్రియేట్ అవుతుంది అనమాట, ఇల్లు లేని వాళ్ళకు ఒక ఇల్లు లాగా. ఆ విధంగా మదర్స్ డే రోజు ఒక మదర్లీ ఫీల్ తోటి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడికి వచ్చి మీ అనుభవాలందరినీ మాతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ మీకు హ్యాపీ మదర్స్ డే. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా మంచి స్వీట్ తిన్నాం. చాలా స్వీట్గా అమ్మ గురించి లేకపోతే వాళ్ళ సంస్థ గురించి చేస్తున్న విషయాలను తెలుసుకొని కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.